ఆంధ్రప్రదేశ్లోని కుర్జాలో అనోఖి దునియా పార్క్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పగిలిన కప్పులు, జగ్గులు, కెటిల్లో సిరామిక్ శకలాలతో తయారైన ఈ పార్క్లో భారీ డాల్మేషియన్ శిల్పం, ఎత్తైన టేబుల్ ల్యాంప్, టీ కప్ ఆకారంలో ఏర్పాటు చేసిన పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలో మొదటిసారిగా సిరామిక్ వ్యర్థాలతో పూర్తిగా నిర్మించబడిన ఈ పార్క్ మనకు ఉపయోగం లేని వస్తువులను అద్భుతంగా కళాఖండాలుగా మార్చి పర్యావరణ సంరక్షణకు ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. బులంద్ షహర్ కుర్జా డెవలప్మెంట్ అథారిటీ 5.86 కోట్ల ఖర్చుతో 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును నిర్మించింది. కుర్జా భారతదేశంలోని సిరామిక్ క్యాపిటల్గా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడి సిరామిక్ పరిశ్రమలో రోజుకు భారీ మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ పార్క్ ద్వారా వ్యర్థాలను కళగా మార్చి స్వచ్ఛ భారత్ అభియాన్కు అనుగుణంగా పర్యావరణ హిత ఉద్యమాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టును అమలు చేశారు. పార్క్లో 80 టన్నుల సిరామిక్ వ్యర్థాలతో 100 ప్రత్యేక కళాఖండాలు తయారు చేశారు. ఈ పార్క్ నిర్మాణంలో 6 కళాకారులు, 120 మంది కార్మికులు దాదాపు 1 సంవత్సరం పాటు కృషి చేశారు. పార్క్లో సెల్ఫీ పాయింట్లు, కెఫేలు, పిల్లల ఆట ప్రదేశాలు ఉండటంతో కుటుంబాలు, పిల్లలు, పెద్దలు సందర్శించేలా రూపొందించారు. డిస్నీ వరల్డ్, జురాసిక్ పార్క్ వంటి అంతర్జాతీయ ఆకర్షణలతో పోటీ పడేలా రూపకల్పన చేశారు. ఈ పార్క్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. కనిష్ట ఎంట్రీ ఫీగా నిర్వహణ ఖర్చులు పూర్తి చేస్తుంది. కుర్జాను పర్యాటక మ్యాప్పై బలోపేతం చేస్తూ స్థానిక సిరామిక్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. వ్యర్థ నిర్వహణకు మార్గదర్శకంగా మారి ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుంది ఈ ప్రాజెక్ట్.